డయాబెటీస్ వర్సెస్ హోమియోపతి. హోమియోపతిలో మనకి ఎలాంటి మెడిసిన్ ఉంది డయాబెటీస్ తగ్గించడానికి? ఇది పాసిబుల్లా? బ్యాక్ టు నార్మల్ అంటే రివర్స్ అయిపోద్దా? టోటల్ సిచ్యువేషన్ మొత్తం నాన్ డయాబెటిక్ అయిపోతారా? అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, కన్సల్టెంట్ హోమియోపతి. నమస్తే అండి. నమస్తే మేడం. నార్మల్ అంటే ఇప్పుడు నాకు షుగర్ ఏం లేదు, నార్మల్ పర్సన్ లాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా అయిపోతారా హోమియోపతి మెడిసిన్ తోటి? హోమియోపతి మెడిసిన్ లేకుండా కూడా చాలా మంది షుగర్ ఏమో డైట్ తోటి కంట్రోల్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అంటే డైట్ తోటి ఏమైతుంది, ఇప్పుడు లైఫ్ టైం మీరు ఈ డైట్ చేసుకోండి, మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏంది, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి అంటారు. కానీ మన బాడీలో 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ ఖచ్చితంగా కావాలి బాడీకి. ఏంది? కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఇవి 3 కావాలి. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ మొత్తం తీసేసినాం అనుకోండి, నడుస్తుందా బాడీ? ఎట్లా నడవాలి? నడవదు. ఏందంటే ఏదైతే డయాబెటీస్ వ్యాధి ఉంది కదా, ఇది 95% జనాల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. 95% జనాల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే అందరికీ ఏం అపోహం ఉంటుంది అంటే, నాలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితలేదు, అదే ఉంటది కదా. కానీ యాక్చువల్గా చూసుకుంటే ఆ మనిషిలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏంది అంటే, ఐదర్ ఎంత కావాలి అంత అవ్వట్లేదు, లేదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది బాడీలో. అంటే బాడీ ఏమైందంటే, ఇప్పుడు మన బండి ఉంటుంది, మనం బండిలో ఈడికెళ్ళి ఏడికో పోవాలి, అన్ని మంచిగా ఉన్నాయి బండిలో, కానీ పోలేం. ఎందుకు? తాళం చేయి ఎక్కడ పెట్టినాం మనకు గుర్తులేదు. ఇన్సులిన్ కూడా తాళం చేయి లాంటిది. అర్థమైంది కదా మీకు? అయితే ఏంది అంటే, ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది బాడీలో, అది హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల మళ్ళీ బాడీకి గుర్తు వస్తుంది ఇన్సులిన్ ఎట్లా వాడాలి. అండ్ ఇది చాలా మందిలో అవుతుంది అక్రాస్ ఇండియా. అంటే ఎక్కడ అక్రాస్ ఇండియానే కాదు, మొత్తం లోకంలో ఎవరైతే హోమియోపతి వైద్యం వాడతారు షుగర్ వ్యాధికి, వాళ్లకు చాలా మందిలో పాసిబిలిటీస్ పెరిగిపోతాయి షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అవ్వడానికి. తగ్గిన తర్వాత మీకు రైస్ తినాలనిపిస్తే మీరు తినొచ్చు, తగ్గేటప్పుడు కూడా మీకు రైస్ తినాలనిపిస్తే మీరు తినొచ్చు. ఎంత కావాలంటే అంత తినొచ్చా? ఎంత కావాలంటే అంత తినొచ్చా? ఎంత కావాలి, దానికన్నా ఎక్కువ తినడం వల్ల షుగర్ వ్యాధి వచ్చింది. అవును, అవునా కాదా? అవును. మనం చెప్తాం పేషెంట్ కి, చూడండి మీకు తగ్గినప్పుడు వరకు ఈ ఫలానా ఫలానా డైట్ చేయండి మీరు. ఇప్పుడు జ్వరం వస్తుంది, ఏం తింటాం? ఇడ్లీ తింటాం, జ్యూస్ తాగుతాం. ఎందుకు? జ్వరం ఉంది, ఈజీగా డైజెషన్ అవ్వాలి, బాడీ రిపేర్ అవుతుంది. అవునా కాదా? పోయి మనం హోటల్లో కూర్చొని ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తింటే ఏమవుతుంది? వాంతులు కూడా అవుతాయి, మళ్ళీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ కొంచెం డిస్టర్బ్డ్ ఉంది. అయితే అట్లనే ఇప్పుడు అక్కడ బాడీ రిపేర్ అవుతుంది అనేసి మనం కేర్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా అట్లనే బాడీ రిపేర్ అవుతుంది కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. లో క్వాంటిటీ. ఎట్లా ఉండాలి? కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, కానీ తక్కువ మాత్రలో తీసుకోవాలి. ఎట్లా? ఇప్పుడు కార్బోహైడ్రేట్ బాడీలో పోతే బాడీకి అర్థమవుతుంది, అరే ఇన్సులిన్ ఉంది, ఈ కార్బోహైడ్రేట్ ని మెటబొలైజ్ చేయాలనేసి తక్కువ క్వాంటిటీ పంపించాలి. సడన్ గా ఫ్లడ్ చేయొద్దు మొత్తం. అయితే మనం పేషెంట్స్ కి ఏం చెప్తాం, మీకు ఏం తినాలనిపిస్తుంది ఎక్కువ అడుగుతాం. రైస్ తినాలనిపిస్తుందని 99% పేషెంట్లు చెప్తారు. మధ్యాహ్నం మీరు రైస్ తినండి. ఎంత తినాలి? ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. అంటే ఎంత తినాలనిపిస్తే ఇంతే తినాలి. మళ్ళీ ఆకలి అవుతుంది కదా అంటారు, సాలెడ్ తోటి అది కాంపన్సేట్ చేయండి మీరు. మళ్ళీ దాంతో పాటు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మీరు ఆయిల్ వేసి పోపు పెట్టకండి, ఫ్రైడ్ కర్రీలు తినకండి. కర్రీ అంటే మీరు చపాతీతోటి కర్రీ తినొచ్చు అంటే అందరికి మైండ్లో బెండకాయ ఫ్రై, దోసకాయ ఫ్రై, అన్ని ఫ్రైలే గుర్తొస్తాయి ఫస్ట్. అవునా కదా? ఫ్రైడ్ కర్రీలు తినకండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. ఫ్రైడ్ కర్రీలు అనగానే అందరూ ఫ్రైలు పక్కకు పెడతారు, కానీ ఏం చేస్తారు, ఏమైనా పులుసు చేసుకున్నారు అనుకోండి, 1/2 లీటర్ నూనె వస్తారు దాంట్లో. అవునా కాదా? ఓకే, అర్థమైంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఆయిల్స్ తగ్గించాలి, ఫ్రై ఫుడ్ తిరగదు, ఇదంతా ఓకే పాటిస్తారు. అసలు హోమియోపతి మెడిసిన్ అంటే ఏమిస్తారు, ఎలా తీసుకోవాలి డయాబెటీస్ పేషెంట్స్? అంటే ఆల్రెడీ వాడుతున్న ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో అలోపతి, అదంతా పక్కన పెట్టేసి హోమియోపతి వాడాలా? ఎలా వాడాలి? హోమియోపతి వైద్యం ఏంది అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఈ గోళీ వాడండి మీరు షుగర్ వ్యాధికి అనేసి అంటారు. కానీ హోమియోపతిలో అట్లా ఉండదు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాల్ కి పోయినాం షాపింగ్ కి, టీ షర్ట్లు కొనుక్కోవడానికి. నాకు ఎల్ పడుతుంది, ఆయనకు ఎక్సెల్ పడుతుంది. ఇప్పుడు నేను స్మాల్ వేసుకుంటే నాకు ఫిట్ అవుతుందా? అయితే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ హోమియోపతిలో ఉండదు. ఓకే, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఉండదు. మనం షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తలేము, మనం రోగానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తలేము, మనం మనిషికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి పేషెంట్కి మందులు ఇస్తాం. ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది, మీకు డయాబెటీస్ ఉంది. మీకు ఇచ్చిన మందు వేరే పేషెంట్కి నేను మోకాల నొప్పి కోసం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్క మందు వేరే వేరే ఆర్గన్స్ మీద పనిచేస్తుంది. డయాబెటీస్ మందు మోకాల నొప్పులు కూడా ఇవ్వచ్చు. ఎట్లా అది? ఎందుకంటే ప్రతి మనిషి ప్రకృతి వేరే ఉంటది. బట్ స్టిల్ డయాబెటీస్ వేరు, మోకాల నొప్పి వేరు. అది ఇప్పుడు ఇచ్చిన పేర్లు. ఇప్పుడు డయాబెటీస్ పేరు ఎప్పుడైతే ఉంది దానికన్నా ముందుకెళ్ళి డయాబెటీస్ ఉంది కదా. అయితే ఏంది అంటే ఇప్పుడు 100 మంది జనాలు ఉన్నారు, వాళ్ళ 100 మందిది ప్రకృతి వేరే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్చికమ్ ఆటమ్నేల్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంది. ఇది వేరే దాంట్లో కాల్చిసిన్ అనేసి గౌట్ ప్రాబ్లం కి వాడతారు. ఇప్పుడు మేము కాల్చికమ్ ఆటమ్నేల్ మేము మోకాల నొప్పులకి ఇస్తాం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కి ఇస్తాం, షుగర్ వ్యాధికి ఇస్తాం, బ్రెయిన్ లో ఉంటే ప్రాబ్లమ్స్ కి ఇస్తాం, మళ్ళీ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కి కూడా వాడతాం. ఇప్పుడు ఏ డ్రగ్ అన్నా, లెట్ ఇట్ బి హోమియోపతి, ఆయుర్వేదిక్, అలోపతి, ఎనీథింగ్, ఆ డ్రగ్ ఇస్తే బాడీలో ప్రతి పార్ట్ మీద దాని రియాక్షన్ ఉంటది కదా, కొద్దో గొప్ప ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ బట్ కొద్దో గొప్ప ఉంటుంది. సో అట్లనే మనం ఏం చేస్తామంటే ఏదైతే డ్రగ్ పేషెంట్ కి ఇస్తాం అది పేషెంట్ ప్రకృతిని బట్టి, ఇప్పుడు పేషెంట్ బక్కగుంటే కూడా రెమెడీ చేంజ్ అవుతుంది, పేషెంట్ ని కలల్ని బట్టి కూడా రెమెడీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొందరికి కలల్లో పాములు వస్తాయి, కొందరికి అవును, వాళ్ళకి షుగర్ వ్యాధి ఉంది అంటే వాళ్ళకు వేరే మెడిసిన్ ఉంటది. కొందరికి ఐస్ క్రీమ్ తినడం ఇష్టం ఉంటది, వాళ్ళకు షుగర్ వ్యాధి ఉంది, వాళ్ళకు మెడిసిన్ ఆటోమేటికలీ చేంజ్ అయిపోతుంది. హౌ కమ్ కలలు ప్లేస్ ఎ రోల్ ఇన్ మై డిజీజ్? డిజీజ్ అంటే ఇప్పుడు చూడండి, మనం డిజీజ్ ని అది పేరు మీనింగ్ అర్థం చేసుకోవాలి. మనం హీఈస్ నాట్ ఎట్ ఈజ్ కదా. అయితే ఏందంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటది. టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో మనం డయాబెటీస్ ది చాప్టర్ ఓపెన్ చేసి చదివితే ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, దేని వల్ల వస్తుండొచ్చు, దీని వల్లనే వచ్చిందని ఎవరికి చెప్పరు, వస్తుండొచ్చు, మీకు వంశ పరంపరంగా వచ్చిండొచ్చు, వచ్చింది అని ఎవరు చెప్పరు. అయితే దాంట్లో స్ట్రెస్ అని ఫ్యాక్టర్ ఉంటది. స్ట్రెస్ ఈజ్ ఎ కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటది, అక్కడ ఫుల్ స్టాప్ ఉంటది. కానీ మాకు రీసెర్చ్ అక్కడ నుంచి మొదలైతది. ఏ స్ట్రెస్ వల్ల ఏ కళ వస్తుంది, ఏ స్ట్రెస్ వల్ల ఏ కళ వస్తుంది, ఈ స్ట్రెస్ వల్ల ఈ కళ వచ్చిందంటే దాని వల్ల ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి వచ్చింది. అయితే మనం మెడిసిన్ ఇచ్చినామంటే స్ట్రెస్ వల్ల ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్ లో డిస్టర్బ్ అయినాయి, చెడ్డ కళలు రావద్దు కదా, మంచి ప్రశాంతంగా పడుకోవాలి కదా, ఆ కళలు కూడా పోతాయి, మంచి ప్రశాంతంగా పడుకుంటాడు, షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది. బట్ హోమియోపతి మెడిసిన్ అంతా ఒకేలాగా ఉంటుంది, అన్ని చిన్న గోళీలు, తెల్ల గోళీలు, అన్ని చిన్న గోళీలు, అన్ని చిన్న చిన్న గోళీలు ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే అది వెహికల్. అంటే ఇప్పుడు మనకు వేరే గోళీలకి ఇప్పుడు మీరు వచ్చే ముందు ఒక అబ్బాయి అడుగుతుండు, సార్ ఇప్పుడు నాకు జ్వరం ఉంది, డోలో వేసుకుంటే మంచిదా, పారాసెటమాల్ వేసుకుంటే మంచిదా అని అడిగిండు. ఇది గోళీ ఏమో ఓవల్ ఉంటది, ఇది రౌండ్ ఉంటది, కానీ రెండు పారాసెటమాల్లే. దీనికి ఆపోజిట్ హోమియోపతి ఉంటది, చూడడానికి అన్ని ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు నా క్లినిక్ లోనే ఒక 2000 మెడిసిన్లు ఉంటాయి, చూడడానికి అన్ని ఒకటే లాగా ఉంటాయి. ఆల్కహాల్ లో ప్రిపేర్ చేస్తాం, ఏదైతే షుగర్ పిల్స్ ఉంటాయి అది బల్క్ లో మేము ప్రొక్యూర్ చేసి పేషెంట్ ని బట్టి, ఇప్పుడు ప్రతి పేషెంట్ కి వేరే మందు ఉంటది కదా, అయితే దాన్ని బట్టి ఆ పేషెంట్ కి మందు తయారు చేసి ఇస్తాం. అయితే చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, ఎందుకంటే మనం కలర్ గిలర్ ఏం వేయం కదా అట్లా. ఇంట్రెస్టింగ్. కలర్ కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్. ఇప్పుడు కొందరికి ఓన్లీ లెఫ్ట్ సైడే కంప్లైంట్స్ ఉంటాయి బాడీలో. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల తిమ్మిర్లు మంటలు వస్తాయి కదా, కొందరికి లెఫ్ట్ సైడే వస్తాయి, కొందరికి రైట్ సైడ్ వస్తాయి, కొందరికి ఫుల్ బాడీ వస్తాయి, కొందరికి ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే రైట్ సైడ్ ఉంటది. అట్లా కూడా డ్రగ్ చేంజ్ అవుతుంది హోమియోపతిలో. కొందరికి అమావాస్య నాడు పౌర్ణమి నాడే ఎక్కువ అనిపిస్తాయి సిమ్టమ్లు. అయితే హోమియోపతి ఇస్ లైక్ డబుల్ MBBS ఏమో.
వాళ్ళు ఓన్లీ ఆ పార్ట్ రిలేటెడ్ చదువుతారు. బట్ మీరు కళల దగ్గర నుంచి మొదలు పెట్టి ఎక్కడ ఏదేదో చదివి ఎంతో చదివి మీరు మెడిసిన్ ఇవ్వాలి. అంటే కంపారిజన్ అని కాదు కానీ హోమియోపతి ఎట్లా అంటే మేము మైండ్ ని స్టడీ చేయాలి, బాడీని స్టడీ చేయాలి. బికాస్ పేషెంట్ యాజ్ అ హోల్ ని ట్రీట్ చేస్తున్నాం మనం. మనం స్పేర్ పార్ట్ ని ఎప్పుడు ట్రీట్ చేయం. పేషెంట్ యాజ్ అ హోల్ ట్రీట్ చేస్తే నాలుక మీద మందు పడినాక రోగం ఎక్కడున్నా అది తగ్గాలి బాడీలో. క్యూర్ వేరే, రిలీఫ్ వేరే. పర్ఫెక్ట్. క్యూర్ అంటే మనం మందు వేసుకోకపోయినా మన షుగర్ రిపోర్ట్ నార్మల్ రావాలి. మనం మందు వేసుకొని షుగర్ రిపోర్ట్ నార్మల్ వస్తుంది అంటే అది రిలీఫ్. ఎగ్జాక్ట్లీ, అవును. ఇది తాత్కాలికం, క్యూర్ అంటే పర్మనెంట్, ఇంకా అది మీ ఒంట్లో లేనట్టు. సో అది హోమియోపతి వైద్యం చేస్తారు. సరే, హోమ్ రెమెడీ, డయాబెటీస్ కి హోమ్ రెమెడీ అంటే ఫుడ్ తినకపోవడే హోమ్ రెమెడీ. బట్ యూ టెల్ us, is there any? తినొచ్చు, మనం అదే చెప్తాం ప్రతి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. మీ బాడీకి ఎంత అవసరం మీరు అంతా ఇవ్వండి, రోగమే రాదు. అవునా కదా? అయితే ఏంది అంటే షుగర్ వ్యాధి ఏదైతే వ్యాధి ఉంటది దీనివల్ల మల్టిపల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి బాడీలో. అవును. అయితే ఈ ఆర్గన్స్ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా కొద్ది వరకు హెల్ప్ చేసేది ఇది నేను ఏదైతే చెప్తున్నానో. అండ్ ఏదైతే ఈ షుగర్ వ్యాధి వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా అవుతుంది బాడీలో, అయితే నొప్పులు అవి నిద్ర సరిగా రాకపోవడం అవన్నీ ఉంటాయి, అది కూడా కొద్దిగా రిలీఫ్ ఇవ్వడానికి పావు చెంచా పసుపు ఉంటది కదా, అది తీసుకోవాలి. పావు చెంచా సొంటి తీసుకోవాలి. ఇవి రెండు మీరు ల్యూక్ వామ్ వాటర్ లో వేసుకోండి. సొంటి అంటే డ్రై జింజర్. ల్యూక్ వామ్ వాటర్ లో వేసుకోండి. ఇది కలుపుకొని డైలీ మార్నింగ్ ఒకసారి ఎంటీ స్టమక్ తీసుకోండి. సొంటి పసుపు అంతే. సొంటి పసుపు కొంత వామ్ వాటర్ లో ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ఏదైతే ఇప్పుడు ఎన్నోసార్లు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, నరాలు ఎఫెక్ట్ అవుతాయి షుగర్ వ్యాధి వల్ల. అయితే ఏంటంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి ఇవి రెండు హెల్ప్ చేస్తాయి. ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ వస్తుంది, కథ అక్కడ ఆగదు, అన్ని ఆర్గన్లు డ్యామేజ్ అవుతాయి కదా. సో ఎందుకు? ఫస్ట్ ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ రెండు కంట్రోల్ చేయడానికి ఇవి రెండు హెల్ప్ చేస్తాయి. అందుకే ఇవి తీసుకోండి అనేసి మనం చెప్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కన్సల్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ.